తిరువూరు పట్టణంలో ఒక స్థలం కొని ఇల్లు కట్టడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాంటిది స్థలం కూడా లేదు. ఏం ప్రకటించా? ఓపెనింగ్ డేట్ ప్రకటించా. ఓపెనింగ్ ఎప్పుడో ప్రకటించాను పబ్లిక్గా. వెళ్ళిన చోటల్లా చెప్పేవాడిని, మా చర్చ్ ఓపెనింగు ఎప్పుడో చెప్పేవాడిని. ఇట్లనే ఒకసారి సేవకుల కూడికల్లో కూడా చెప్పా. అందరూ సేవకులే ఉన్నారు, పాస్టర్ గారులు. వారి మధ్యలో కూడా చెప్పారు, చర్చి ఓపెనింగ్ పలానా రోజు మీరందరూ తప్పక రావాలి, ప్రార్థన చేయండి, దేవుడు దీవెనకరంగా జరగాలని అన్నా. కట్టడం స్టార్ట్ చేశారా పాస్టర్ గారండి అన్నారు. స్థలమే లేదన్నా. ఏం లేదు, అసలు స్థలమే లేదు, ఎక్కడ కట్టాలో తెలియదు, కనీసం ఎక్కడ కొనాలో తెలియదు, కొనడానికి అసలు డబ్బులు కూడా లేవు. అది విషయం. కానీ ఓపెనింగ్ డేట్ చెప్పినోడు నేను. కారణం ఏంటంటే నాకంటూ ఒక కళ ఉంది, నాకంటూ ఒక దర్శనం ఉంది, నాకంటూ ఒక గురి ఉంది. విశ్వాసంతో ఆ గురిని కలిగి ఉన్నా, విశ్వాసంతో ఆ దర్శనాన్ని కలిగి ఉన్నా. ఆకలి దప్పికలు, ఆహారముల గురించి నీళ్ళ గురించి ఆకలి దప్పికలు లేవు. నా ఆకలి దప్పిక అంతా అదిగో ఆ డేట్ ఒకటి చెప్పాక ఆ రోజుకల్లా స్థలం కొనాలి, మందిరం కట్టాలి, ఓపెనింగ్ జరగాలి. అది నా కళ, అదే దర్శనం, అదే గురి, అదే ఆకలి దప్పిక. కన్ను మూసినా కన్ను తెరిసినా అదే కనపడేది. దాని కొరకు ప్రార్థన చేసేవాడిని. ప్రభా మీరే ద్వారాలు తెరవండి అయ్యా, కార్యం చేయండి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. కలగంటానికి డబ్బులు అక్కర్లేదులే కానీ స్థలం కొనడానికి మాత్రం డబ్బులు కావాలిగా. కలగంటానికి డబ్బులతో పర్లేదు, కలగన్నా గురి కలిగి ఉన్నా దర్శనంతో ఉన్నా, వీటికి డబ్బులతో పర్లేదు, డబ్బులు అవసరం లేదుగా. విశ్వాసంతో ఏం చేశా? విశ్వసించి తిని కనుక మాటలాడి తిని, పౌలు గారు అన్నట్లుగా విశ్వాసంతో పలికే, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా. దీనికి ఖర్చు లేదుగా, ఖర్చు లేని పనిగా. కలగంటానికి ఖర్చు అవసరమా? అవసరం లేదుగా. ఊహలు ఉట్టిని ఊహించుకోవడానికి డబ్బులు ఏమైనా కట్టాలా? చెప్పరేంటమ్మా, అవసరం లేదుగా. విశ్వాసంతో ప్రార్థన చేయండి మీ భవిష్యత్తును గురించి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దీనికి డబ్బులు కట్టాల్సిన పని లేదుగా, దీనికి ఖర్చు లేదుగా, ఖర్చు లేని పని అండి. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కలగంటానికి డబ్బులు అవసరం లేదు కానీ స్థలం కొట్టడానికి డబ్బులు కావాలి, మందిరం కట్టడానికి డబ్బులు కావాలిగా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆశ్చర్యంగా ద్వారాలు తెరిచాడు. ఏ డేట్ అయితే చెప్పానో ఆ డేట్కే, ఆ రోజుకే 2016వ సంవత్సరం నవంబరు 11వ తారీఖు కల్లా ఇది కట్టడానికి ప్రభు కృప చూపాడు. రిబ్బన్ కటింగు జరిగింది. దేవుడు అనేక మంది సేవకులు నడిపించారు. నవ్విన వాళ్ళందరూ కళ్ళారా చూసి దేవుణ్ణి మహిమపరిచారు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నవ్యం కానీ పాస్టర్ గారండి ఈరోజు కళ్ళారా చూడగలుగుతున్నాం అన్నారు. నేను చెప్పేది ఏంటంటే విశ్వాసంతో కలగనండి, నా దేవుడు నిశ్చయంగా నెరవేర్చి తీరుతాడు. నువ్వు నిద్రపోయేటప్పుడు వచ్చిన కలలు నెరవేరుతాయో లేదో నేనైతే చెప్పలేను, కానీ విశ్వాసంతో నువ్వు కన్న ప్రతి కల నా దేవుడు నిశ్చయముగా నెరవేర్చి తీరుతాడు. తాను తలంచినది నీకు తెలియచేసినప్పుడు నిశ్చయముగా అది కూడా నెరవేరి తీరుతుంది.